హలో, వెల్కమ్ టు దుర్గా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మన రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఇదైతే చింతామణి సంత అండి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 10-11 గంటల వరకు అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడైతే టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉంటాయి. చూడండి ఒకసారి ఎలా ఉంటాయి రేట్లు అయితే. ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకైతే సిద్దిపేట నుంచి ఒక కస్టమర్ వచ్చినాడు. అంతకుముందు అయితే ఒక 17 ఆవులు దూడలు కలిపి తీసుకొని పోయినాడు. ఇప్పుడైతే మళ్ళీ 4 ఆవులు తీసుకున్నాడు. చూడండి, ఈ బ్లాక్ వచ్చేసి 4 పళ్ళ మీద హెవీ సైజు, పొడుగు లెంత్ సైజు కూడా ఎలా ఉందో చూడండి. ఆ తెల్లది వచ్చేసి కూడా హెవీ సైజు 2 పళ్ళు ఉంది. ఇది వచ్చేసి 6 పళ్ళు అండి. చూడండి, ఈ 3 అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మనం అయితే ఇప్పించినాం. చూడండి, రేట్లు కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయి. రేట్లు కూడా 1,30,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. చూడండి, ఈ సంతలో ఎవరైనా ఆవులు తీసుకోవాలంటే, మన సపోర్ట్ కావాలంటే మన నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్ టైటిల్లో ఉంటుంది. ఇక్కడికైతే మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసి తీసుకోండి. ఎవరైనా చూసి తీసుకొని 4 సన్లు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కానీ ఆవులకైతే ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడైతే ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే మన చింతామణి సంతలో ఉన్నాం. ఒక 3 ఆవులు అయితే బ్రీడ్ ఉన్నాయి మంచివి. ఫస్ట్ లాక్టేషన్ 2 పళ్ళు. ఇదైతే చూద్దాం ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం. అన్ననే ఏం చెప్తున్నాడో. సన్నుకట్టు అంత బాగుంది. బ్రీడ్ ఫస్ట్ లాక్టేషన్ ఎన్ని వస్తాయో, మిల్క్ రేట్ ఎంత ఎందుకు. నమస్తే అన్న, ఏం చెప్తున్నావు రేట్? ఇది 1,30. ఎన్ని పళ్ళు అన్న? 4 పళ్ళు. అన్న అయితే 1,30 చెప్తున్నాడు రేట్ అయితే. ఎంతవరకు వస్తుంది అన్న ఫైనల్? ఒకవేళ రేటు 15కి అయితే ఇస్తాడంట అన్న. మిల్క్ ఎంత వస్తుంది? మిల్క్ 25 లీటర్ అవుతున్నాయి. 2 పూట్లకి 25. 18 అయితే గ్యారెంటీ ఉంటుంది. 20 పైన అన్న అయితే తక్కువ చెప్పాడు. 25 అన్నాడు. 18 అయితే గ్యారెంటీ ఉంటుంది కదా. చూడండి, బ్రీడ్ ఉంది, సైజ్ ఉంది. ఆవులు అయితే మంచిగా ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా అన్న దగ్గరకు వస్తే అన్నం చూసి ఆవులు కొనండి. రీజనబుల్గా ఇస్తాడు, మంచి ఆవులు ఇస్తాడు. సన్లు గిన్నెలు ఏదైనా పోయినా గ్యారెంటీ ఇస్తాడు అన్న. సన్లు గిన్నెలు ఏమైనా పోతే గ్యారెంటీ ఉంటుంది. పాల గ్యారెంటీ ఏమైనా ఇస్తా? పాల గ్యారెంటీ మనం ఇట్లా ఇచ్చేది. సన్నుల గ్యారెంటీ, ఒళ్ళు దిగారు గ్యారెంటీ. చూడండి ఒకసారి ఎవరైనా సంతలోకి వస్తే అన్న దగ్గర తీసుకోండి. బాగుంది, సన్ను కట్టు అంతా బాగుంది. 1,15,000 అంటున్నాడు. 1,10,000 వరకు అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్రీడ్ ఉంది కాబట్టి సైజు ఉంది. ఓకేనా? అంతే, ఇంకో 2 ఉన్నాయి, కనుక్కుందాం ఏ రేటు చెప్తున్నాడు అన్న అయితే. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎన్ని పళ్ళు అన్న? 2 పళ్ళు. 2 పళ్ళు అంట, సైజు ఉంది. ఆవులు అయితే అన్ని అన్న దగ్గర అయితే బలంగా మంచిగా ఉన్నాయి, పుష్టిగా. చూడండి 2 పళ్ళు ఎట్లా ఆవు. సన్నుకట్టు కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, సన్నుకట్టు అంటే వెనక లైన్ చూడండి. లైన్ ఎట్లుందో బాగుంది. ఈ ఆవు కూడా, ఈ ఆవు గురించి కూడా ఒకసారి అయితే అన్నని అయితే కనుక్కుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేం చెప్తున్నాను రేట్? ఇది 1,25,000 చెప్తా. 1,20,000 ఇచ్చేదన్నా? 5 అట్లో ఇటో 5,000. 1,10,000 లోపల కదా. పైన వస్తాయి. పైన అయితే అంటే ఆవు పొలం ఉంది, బ్రీడ్ ఉంది. చూడండి, మిల్క్ ఎంత రావచ్చు అన్న? 18 లీటర్లు. కరెక్టే చెప్పాడు అన్న అయితే. 18 అన్నాడు. మీకైతే ఒక 16 వేసుకోండి. ఏం పోయింది, ఎన్ని వచ్చినా కానీ మనకు డైరీలో అయితే సెట్ అయిపోతుంది. పాలనరాలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి. సన్నుకట్టు బాగుంది, బ్రీడ్ ఉంది, కొంచెం హెవీగా ఉంది కాబట్టి రావచ్చు. అంతే, ఇంకోటి ఉంది వైట్. చూడండి ఒకసారి అయితే. అదైతే 1,00,000 వరకు అయితే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ ముందర అయితే మనం గట్టిగా లేము. ఇది 2 పళ్ళు, వైట్, బ్రీడ్ ఉంది. ఎట్లా నెవర్ వేస్తుందో చూడండి. కండిషన్ మీద ఉంది, మంచిగా ఉంది. చూడండి ఒకసారి అయితే. దీన్ని కూడా ఒకసారి రేటు కనుక్కున్నాం. ఇదే రేటు చెప్తున్నావు అన్న? 1,20,000. 1,20,000 చెప్తున్నాడు. 2 పళ్ళు చూడండి, 1,20,000 చెప్తున్నాడు అన్న అయితే. మిల్క్ ఎంత రావచ్చు అనేది? 16 లీటర్లు. ఇది కూడా 16 లీటర్లు రావచ్చు అంటున్నాడు అన్న అయితే. బ్రీడ్ ఉంది కాబట్టి వస్తుంది ఈజీగా. 16 కాకపోయినా 15-14 అయితే ఈజీగా వస్తుంది. టైం ఎంత ఉందన్న? 20 రోజులు. 20 రోజులు ఉంటుంది. లైన్ అయితే ఇంకా చేస్తుంది. చూడండి, బ్రీడ్లు అయితే బాగున్నాయి అన్న దగ్గర అయితే. ఒకవేళ ఎవరైనా వస్తే అన్నని గుర్తించి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా మనం. ఎందుకంటే కొంచెం అన్న అయితే కొంచెం రీజనబుల్గా ఇస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా గ్యారెంటీ, సన్లకు గ్యారెంటీ కూడా ఇస్తాడంట అన్న. ఈ పేరన్నా? గోరు అని. గోరు చింతామణి గోరు అంట. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్ని పళ్ళు అనేది? 2 పళ్ళ.
పళ్ళు చూడన్నా సన్ కట్ బాగుంది. ఏం రేట్ అన్నా? 1,20,000 చెప్తాను. 1,25,000. 1,25,000 రెండు పళ్ళు 1,25,000 చెప్తున్నా. పాలు ఎంత రావచ్చా? కనపడ్డ 22-23 కన్నపట్లో అంత వస్తా? బ్రీడ్ ఉంది. బ్రీడ్ ఉంది, మంచి బ్రీడ్. 8 అయితే గ్యారెంటీ ఉంటుంది అప్పుడు. గ్యారెంటీ పేమెంట్ 8 అయితే రావచ్చు. 1,20,000 అంటున్నారు. ఇచ్చేదన్నా ఫైనల్ రేట్? 1,5,000 1,10,000 అయితే ఇస్తామన్నా. 1,05,000 10,000 అయితే ఇస్తాం. లక్ష లోపల ఏం కాదు. ఎవరన్నా చూడండి, అన్న అయితే 1,20,000 చెప్పినాడు, మనకు 1,05,000 అంటున్నాడు. అట్లా రేటు. రెండు పళ్ళు, బ్రీడ్ బాగుంది. సన్ కట్ కూడా చూడండి బాగుంది. సన్ కట్ కూడా ఓకేనా? ఎట్లుందో చూడండి సన్ కట్ బాగుంది ఫ్రెండ్స్. చూడండి లోపల ఒక 85-90 రేటు. ఆ రేట్ అయితే ఎందుకంటే బ్రీడ్ ఉంది, రెండు పళ్ళు కాబట్టి. కొలుసు లైన్ కూడా ఉంది. మిల్క్ అయితే వాళ్ళు చెప్తే ఖచ్చితంగా 16 లీటర్లు అయితే ఈజీగా వస్తుంది. మనం మెయింటైన్ చేసుకుంటే మంచిగా 20 లీటర్లు కూడా రావచ్చు ఫస్ట్ ఈతలు. సెకండ్ ఈతలు అయితే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ ఈత కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి టాప్ క్వాలిటీ ఉంది. చూడండి నర్వస్ సిస్టమ్ ఎట్లుందో. అంటే నరాలు చూడండి. 5 లీటర్లు 40 లీటర్లు అంటున్నారు వాళ్ళు పూటకి. అదే ఒక రోజు మొత్తానికి. సార్ కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నారు, ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళనా? పళ్ళు 6 పళ్ళా? ఏం చెప్తున్నావు రేట్? 1,65. 1,65. ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు పాలు? 20 లీటర్లా? 40 లీటర్లు వస్తా మనకి పక్కా. అంటే ఒక 25 లీటర్ల పైన ఇస్తా. 25 లీటర్లు చూడండి, 25 లీటర్లు వస్తాయి. ఎందుకంటే సైజు ఉంది ఆవు, పొడుగు ఉంది. చూడండి ఎంత పొడుగు ఉందో ఆవు మనకి. అంతే మన బాడీకి ఉన్నాయి నరాలు, అంతే సన్నుకట్టు కింద కూడా సంకకు కూడా నరాలు. ఈ టైప్ ఆఫ్ వచ్చేసి మనకి పాలైతే వస్తుంది. 25 లీటర్లు అయితే ఈజీగా వస్తుంది. వాళ్ళైతే 40 చెప్తున్నారు, మనకైతే 25 లీటర్లు అయితే ఈజీ గ్యారెంటీ అంటున్నారు. అన్న ఇచ్చే రేట్ అన్న? 1,45 అయితే ఇచ్చారు. 1,45 లోపల ఏం కాదన్న. 1,20 అట్లా. మిల్క్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? తీసుకోవచ్చు, మంచిగా ఉంది, టాప్ క్వాలిటీ. సైజు గొడ్డు బలం ఎట్లుందో చూడండి. ఇంకోటి ఉంది తొలిసూరిది, కొంచెం గట్టిగా ఉంటుంది ఆవు అయితే, సైజు కూడా ఉంది. సరే అయితే రేటు కనుక్కుందా ఏం చెప్తున్నాడు అన్న అయితే. ఇట్రా అడ్డర్ చూడండి, అడ్డర్ క్వాలిటీ తొలిసూరిది కాబట్టి బాగుంది. బ్రీడ్ గట్టిగా ఉంటుంది. ఏం బ్రీడ్ అనేది? హెచ్ఎఫ్ఏనా? ఒక తెల్లగా ఉంది కదా. ఎన్నో అవుతానా? తొలిసూరు. ఎన్ని పళ్ళు? 4 పళ్ళా? ఏం చెప్తున్నావు రేట్? 1,10,000. ఇచ్చేదన్నా? ఇచ్చేది 90,000 అయితే రీజనబుల్ చెప్పి సైజ్ ఉంది. చూడండి 90,000 అయితే ఇస్తాడు. మిల్క్ ఎంత రావచ్చునా? పూటకి 7 అయితే గ్యారెంటీ ఉంటుందా? 8 అంటున్నాడు అన్న అయితే. మీరు ఒక అంచనా ఒక 7 అయితే ఈజీగా వస్తాయి, ఎందుకంటే ఆవు గట్టిగా ఉంది, సైజు ఉంది. చూడండి ఇంకెంత టైం ఉందన్నా? 20 రోజులు. 10,000 అంటున్నాడు, రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి సైజు ఉంది కాబట్టి ఆవు అయితే బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆవు చూడండి సైజు ఉంది, బాగుంది. లైన్ కూడా బాగుంది, లూజ్ ఉంది. టైం అయితే ఒక 10-15 రోజులు అయితే ఉంటుంది. సైజు ఉంది ఆవు. ఫస్ట్ టెస్ట్ అనుకుంటున్నా. సార్ ఎన్ని పళ్ళు ఎందుకు? ఎన్ని పళ్ళు అన్నా? 2 పళ్ళ? తొలిసూరుగానే? ఏం చెప్తున్నావే రేటు? 1,10 చెప్పినాం. 1,10 చెప్పినా. ఇచ్చేదే కదా? 5,000 అట్లా అయితే ఇచ్చేస్తాం. 5,000 అంటే లక్ష వరకు వస్తుందా? 1,00,000 పైన అయితే. చూడండి 1,00,000 పైన అవుతుందంట. బాగుంది ఆవు అయితే, సైజు ఉంది. ఆవు అయితే మన మనిషి సైజు ఉంది. బ్రీడ్ కూడా అంతే బాగుంది. అంతే 4 సన్లు, నరాలు గిరాలు అంతా బాగుంటాయి. చూడండి ఓకే. లూజ్ ఉంది. ఎన్ని రోజులు పడుతుందా టైం? ఎన్నికి? 15 రోజులు. 15 రోజులు అయితే ఇంకా మంచిగా వస్తుంది. లైన్ అయితే బాగా వస్తుంది. పాలు ఎంత రావచ్చు బాబాయ్? 25 వద్దు, మనకి ఒక 18 లీటర్లు అయితే వస్తుంది. బాడీ ఉండదు కదా, బాడీ ఉంది అట్లా అంటాం. సరే మన రైతులు అయితే గట్టిగా మేపుకుంటే ఒక 18-20 అయితే వస్తాయి. చూడండి ఎందుకంటే బాడీ ఉంది, బాగుంది. అన్న అయితే రీజనబుల్ చెప్పినాడు. సైజు ఉంది, చూడండి ఎంత సైజు ఉందో ఆవు అయితే. ఇప్పుడు హెవీ సైజ్ ఉంది. చూద్దాం సార్ బ్లాక్ ఎన్నో అయితే ఎన్ని కనుక్కుందాం సార్ అయితే. 25
రేటు కనుక్కున్నాను. ఎన్ని పళ్ళు అనేది? పళ్ళు 4 పళ్ళ. పలుసూరేనా? పలుసూరే 4 పళ్ళు. సన్నకట్టులు 2 సూలు. అదే నాకు డౌట్ వచ్చింది. 2 సూలు చూడండి కడపల్లో. ఏం రేట్ అన్న? 120 చెప్తాను. ఎన్ని పాలు వస్తాయన్న మిల్క్? గట్టిగా చెప్పు. పూటకి ఇప్పుడు ఒక 25 లీటర్లు అయితే ఉంటుందా? 20 లీటర్ల పైన వస్తా రోజు మొత్తం మీద? 20 పైన ఇచ్చేదన్నా రేటు? 5,000 10,000 అంటే తక్కువ అవుతుంది. చూడండి 1,10,000 అట్లా అయితే వస్తుందంట. చూడండి బాగుంది ఆవు అయితే, లైన్ బాగుంది. ఓకేనా? అంతే. ఇంకో ఆవు ఉంది చూద్దాం. ఇదేంటి పళ్ళనా? 4 పళ్ళ. ఏం చెప్తున్నావు రేటు? 1,10,000. చూడండి 1,10,000 చెప్తున్నాను. చూడండి లైన్ చూడండి, క్రాస్ ఉంది కాకపోతే లైన్ మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, సన్నకట్టు కూడా బాగానే ఉంది, కొంచెం చిన్నగా ఉంది, లైన్ బాగుంది. అంటే 10 చెప్తున్నాడు. 1,90,95 వరకు అయితే బాగుంటుంది. చూడండి రేట్ అంటే ఇంకోటి ఉంది, సెకండ్ లాక్టేషన్. ఇది బాగుంది, లైన్ నాకు నచ్చింది. నాలో కస్టమర్ కడుగుంటే తీసుకోలేదు. చూడండి ఇదైతే మిల్క్ వస్తుంది. సో ఇది ఎన్ని పళ్ళు ఏందో కనుక్కున్నాం. రేట్ ఎట్లా? ఇది ఎన్ని పళ్ళు అన్నా? 6 పళ్ళు. 6 పళ్ళ. ఇదేం చెప్తున్నావు రేట్? అది 1,10 చెప్తాను. 1,10. రేట్ చూడండి తగ్గుతుంది. 1,00,000 లోపల నా ఇచ్చేది అనేది. ఇది ఇచ్చేది రేట్ ఇంకా తగ్గ 1,00,000. 1,00,000 అయితే బాగుంటుంది అంటారు. బాగుంది లైన్ అయితే. ఓకేనా? నరాలు గిరాలు బాగున్నాయి. ఎక్సలెంట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి కండిషన్ అంతా బాగుంది. అంతే. ఒకటైతే ఫస్ట్ లాక్టేషన్ ఉంది. ఒకసారి రేట్ కనుక్కున్నాం ఎన్ని పళ్ళు ఏంటి. ఉన్నకాడికి అయితే సైజ్ మంచిగా ఉంది. పళ్ళు 2 పళ్ళు ఉండవచ్చు లేదా 4 పళ్ళు ఉండవచ్చు. ఒకసారి కనుక్కుందాం. బాగుంది ఆ లైన్ కూడా బాగుంది. ఎన్ని పళ్ళే బాబాయ్? పళ్ళేనా? 4 పళ్ళ. రేట్ అయినా కూడానా? 8 అయితే గ్యారెంటీ ఉంటుంది. 8 అయితే ఈజీగా వస్తాయి కదా అంటున్నా. 10 లీటర్లు ఈజీ అంటున్నాడు. మనకైతే ఒక 8, 7 అట్లా పెట్టుకోవాలి. బట్ 20 అంటున్నాడు. 5 లక్షల లోపు 1,00,000 వరకు అయితే పోవడం. రేడు ఉంది, లైన్ మంచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? బేరం జరుగుతుంది. అయ్యేదన్నా ఫైనల్ ఎంత? 1,10,000 అయితే. 1,10,000 అంటున్నాడు అన్న. అయితే దగ్గర ఉండి మాట్లాడితే అవుతుంది. చూడండి ఇంకోటి హైర్ షేర్ అండి. బ్రీడ్ వచ్చేసి హైర్ షేర్ ఉంది. హెచ్ఎఫ్లో మంచి టాప్ క్వాలిటీ, ఎప్పుడో రేర్ వస్తుంది. రెడ్ అండ్ వైట్ కూడా అంటారు మన వాళ్ళు అయితే. దీని బ్రీడ్ వచ్చేసి హైర్ షేర్ అండి. సార్ చూడండి ఏంది డెలివరీ అయిందన్నా? డెలివరీ అయింది. డెలివరీ అయిందన్న. ఏం దూడ అన్న? ఏం దూడ? పెట్టు దూడ. పడదూడ. ఆడు దూడ. ఎన్ని రోజులు అయితే నేనే నేను మార్చారా అన్న. సార్ చూడండి అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉంది. సరే బ్రీడ్ బాగుంది, ఆవు కూడా గట్టిగా ఉంది. చూడండి జర్మన్ బ్రీడ్ అంటారు. హైర్ షేర్ అంటారు. 1000 ఆవులు పొగే ఆవే సిక్కేది. 1000 ఆవుల్లో ఆవు చెప్తుంది అంట అన్న చెప్తున్నారు. రేట్ అన్న 1,30 చెప్తాను. 1,30,000 చెప్తాను. ఇచ్చేది 30,000 ఇచ్చే తక్కువ. 10,000 అట్టి ఇటు అంటారు. 1,00,000 వరకు అవుతానా? పాలు ఎంత ఇస్తుంది అన్న? 12 లీటర్లు వస్తుంది. 12 వస్తుంది పూట. ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు. సరే 2 రోజులు. సరే జున్నుపాలు ఎన్ని వస్తున్నాయి అన్న? అన్న నేను 6 లీటర్ వచ్చిండే. నేను మాపు సరే పొద్దున్నే పిండి లేదు. అంటే ఇంకా ఎన్ని రోజులు పెరుగుతాయి మరి పాలు? 12 లీటర్లు అంటే అన్న ఇంకో 10 దినాలకి పెరుగుతాయి అన్న. 10 దినాలు. ఒళ్ళు మొత్తం ఆరితే పచ్చి మొత్తం పచ్చి మొత్తం ఆరితే ఆమెటికి చెక్క బుస్ వేసుకుంటాం కదా. ఫీడ్ ఏమేస్తున్నారు ఇక్కడ మరి?
అన్న డైరీ ఫీడ్, దానా దానా పొట్టు బుస, పొట్టు బూస ఫీడ్, పల్లి పల్లి చెక్క ఎత్తరా అన్న పల్లి చెక్క ఎత్తరా ఇక్కడ అన్న పుల్లి చెక్ ఇంక 15 దినాలు కన్నా వేసేది. 15 దినాలకి 15 దినాలకి వేయాల. ఇప్పుడైతే నార్మల్ వేసుకోవచ్చు. నార్మల్ వేయాలంటే ఓవర్ ఫుడ్ ఇప్పుడు చూడండి అయితే అటు ఇటుగా అయితే అంటున్నాడు 10,000. బ్రీడ్ అయితే బాగుంటది, రేర్ బ్రీడ్, ఎక్కడ దొరకవు. ఎన్ని పళ్ళు 6 పళ్ళు 6 పళ్ళు ఆడదోడు. ఓకేనా వద్దు చూడు. ఓకేనా ఇప్పుడు చెప్పు ఉంది ఫస్ట్ ఇంత ఎన్ని పళ్ళు ఒకసారి రేట్ ఏందో బాబాయ్. అండర్ క్వాలిటీ బాగుంది. అండర్ క్వాలిటీ ఏం చెప్తున్నావు బాబాయ్ దీనికి రేటు? తెలియదు, వేరే వాళ్ళది. అయితే ఒక 90-95 లక్షల వరకు అయితే పెట్టుకోవచ్చు. మిల్క్ వస్తుంది 8-9 అయితే వస్తుంది మిల్క్ ఫస్ట్ ఇదికే. ఆలంపల్లా చెప్పాడు ఇందాకైతే 1,20,000 చెప్పుంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చెప్తున్నావు పెద్ద రేటు? 40 40 చెప్తున్నాను. 40 చెప్తున్నాను.